రానున్న పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి నా కొడుకు భద్రారెడ్డి పోటీ చేయబోతాడు బీఆర్ఎస్ నుంచి అంటూ గతంలో స్టేట్మెంట్ ఇచ్చినటువంటి మల్లారెడ్డి ఇప్పుడు ఆ అంశం మీద వెనకడుగు వేస్తున్నట్లుగా కూడా మనకైతే సమాచారం అంతా ఉంది. వారం రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం అక్రమ నిర్మాణాల కూల్చివేతలో భాగంగా మల్లారెడ్డి కాలేజీలో నిర్మించినటువంటి ఒక భవనాన్ని కూల్చివేసింది. ఈ నేపథ్యంలోనే ఆ అంశానికి సంబంధించి మల్లారెడ్డి అతని అల్లుడు రేవంత్ రెడ్డితో రాజీ కుదుర్చుకునేందుకు కూడా ప్రయత్నాలు చేశారని, అందులో భాగంగానే రానున్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో ఆయన లేదా ఆయన కుటుంబ సభ్యులు మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి పోటీ చేయట్లేదు, ఆయన వెనుదిరిగారు అంటూ కూడా ఒక సమాచారం అయితే అందుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ అంశానికి సంబంధించి కేటీఆర్కి అలాగే కేసీఆర్కి కూడా మల్లారెడ్డి ఒక క్లారిటీ ఇచ్చినట్లుగా రానున్న ఎన్నికల్లో తమ కుటుంబ సభ్యులు ఈ పార్లమెంటు స్థానానికి పోటీ చేయడం లేదని, మాకు ఆసక్తి లేదని చెప్పినట్లుగా కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు మనతో ఉన్నారు. శ్రవణ్ కుమార్ గారితో మాట్లాడదాం. శ్రవణ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. శ్రవణ్ గారు, రానున్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో తమ కొడుకు భద్రారెడ్డిని మొదట మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయించాలని మల్లారెడ్డి భావించారు. కానీ ఈ అక్రమ కట్టడాల కూల్చివేత విషయంలో రాజీ కుదుర్చుకునేందుకు ఇప్పుడు ఆయన ఆ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా లేరని వెనుదిరిగారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఈ నేపథ్యంలో అసలు తెర వెనక ఏం జరిగింది, ఆయన ఎందుకు రానున్న ఎన్నికల కోసం దూరంగా ఉండబోతున్నారంటే ఏం చెప్తారు? ఇది రేవంత్ రెడ్డి మార్పు రాజకీయం కూడా చెప్పొచ్చు. స్పష్టంగా తెలంగాణలో ఆ మార్పు కోసం వచ్చినటువంటి అధికారంలోకి వచ్చి మార్పు కోరుకున్నటువంటి ప్రజలకు వచ్చినటువంటి అధికార మార్పిడి ఇది రేవంత్ రెడ్డికి వచ్చిన అవకాశం. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు, ప్రజలకు ఇచ్చిన పథకాల అమలు కోసం ప్రయత్నించాల్సినటువంటి రేవంత్ రెడ్డి తన ప్రత్యర్థుల మీద తన మాటను వినని వాళ్ళు, గతంలో తనని ఇబ్బంది పెట్టిన వాళ్ళు, గతంలో తనని కామెంట్ చేసిన వాళ్ళని కక్ష తీర్చుకోవడానికి అవకాశంగా ఈ మొదటి 100 రోజులు వాడుకుంటున్నాడు అంటే అవుననే సమాధానం చెప్పచ్చు. ముఖ్యంగా మల్కాజ్గిరి రాబోయే ఎన్నికల్లో మల్కాజ్గిరి కీలకం కాబోతుంది. రాబోయే ఎన్నికలు మొత్తానికి కూడా రేవంత్ రెడ్డికి సవాలుగా మారుతుంది అని స్పష్టంగా ఆ సంకేతాలు అయితే అతనికి ఉన్నాయి. అతని పార్టీలోనే రాబోయే ఎన్నికల ఫలితాలను బట్టి అతని పార్టీలో ముసలం పుడుతుందని అతని ఇంటెలిజెన్స్, అతని సమాచారం వరకు అతనికే తెలిసిపోయింది. కాబట్టి ఖచ్చితంగా గెలవాలి అనేటువంటి నేపథ్యంతో వివిధ రకాల నుంచి ఎత్తుగడలు వేస్తుంది. అదే ఈ బుల్డోజర్ రాజకీయం. ఈ బుల్డోజర్ తోటి మళ్ళా మల్కాజ్గిరిలో పోటీ చేస్తూ తన ప్రత్యర్థిగా నిలబడినటువంటి మల్లారెడ్డి కానీ, మల్లారెడ్డి కుటుంబం కానీ ఒకవేళ నిలబెడితే తాను గెలవను, తమ పార్టీ గెలవదు అనేటువంటి నమ్మకంతో అతను దాని భయభ్రాంతులు గురి చేస్తానికి మల్లారెడ్డి మీద అనుమతులను బిల్డింగ్ల మీద కానీ, అక్రమాల మీద కానీ కొరడా జులిపిస్తూ బిల్డింగ్ మీద బుల్డోజర్ తోటి కులగొట్టించిన విషయం మనం చూసిందే. అది ప్రతిగా వీడియోలో అన్ని చూస్తున్నాం. దాంతో పాటు ఒకవేళ పోటీ చేస్తే మాత్రం చక్కని చర్యలు ఎక్కువ ఉంటాయని చెప్పి ఇండైరెక్ట్ గా తన బినామీ అయినటువంటి వేం నరేంద్ర తోటి తెప్పించడం, వాళ్ళు రాజీ మార్గాన్ని కుదుర్చుకోవడం. దీని వెనక ఇప్పుడు మనం గనక పోటీ చేస్తే ఇంతకన్నా ఎక్కువ నష్టం పోవాల్సి వస్తుందన్న భయానికి మల్లారెడ్డి వెనక్కి తగ్గాడంటే నిజంగా కూడా మల్లారెడ్డి భయపడ్డాడని చెప్పొచ్చు, భయపెట్టించాడని కూడా చెప్పొచ్చు. అంటే నేను ఎప్పుడు ఎవరికి భయపడను అని చెప్పేటువంటి మల్లారెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డి బుల్డేజర్ మార్క్ రాజకీయంతో మల్లారెడ్డి భయపడ్డాడని మనం భావించవచ్చా? అందుకే ఆయన నిర్ణయాన్ని వెనుక తీసుకుంటున్నారని అని మనం భావించవచ్చా అంటే ఏం చెప్తారు? రాజకీయ నాయకుల్లో మాటలు కానీ, ఆ శబదాలు కానీ, ఆ ఛాలెంజ్లు కానీ అనే కూడా నీటి మీద రాతలు కానీ మనం చూడాలి. ఎందుకంటే నేను ఓడిపోతే పలానా వాడిని ఓడిపోతే రాజీనామా చేస్తాను, గుండు కొట్టించుకుంటాను, చెవులు కోసుకుంటాను, ఇవన్నీ రాజకీయ నాయకుల మాటలు. దాంతోపాటు నేను ఖచ్చితంగా గెలుస్తాను, గెలవకపోతే నేను అలా అని ఇలా అని చెప్పి అంటూ ఉంటాడు, నేను ఎవరికి భయపడిన అంటుంటారు. ఇవన్నీ కూడా రాజకీయ నాయకుల మాటలు. ఏవి కూడా ఖచ్చితంగా మనం కోట్ చేస్తూ వాళ్ళని మనం మాట్లాడలేము. ఎందుకంటే బహుశా ఇప్పుడు మల్లారెడ్డి గారు భయపడేదని చెప్పాలి, లేదా భయపడకుండా ఒక్కడికి వెనక్కి తీసుకుంటే మనం గతంలో మామూలుగా అనుకుంటుంటాం, పులి ఒక్క అడుగు వెనక్కి వేసినంత మాత్రాన పారిపోయిందని భావించద్దు, తర్వాత వచ్చే ఆ శ్వాస గొప్పదే, సౌండ్ గొప్పదంటూ కూడా మనం మాటలు వింటూ ఉంటాం. మల్లారెడ్డి చిన్న రాజకీయ నాయకుడే కాదు, అన్ని పార్టీలో తిరిగి వచ్చిన నాయకుడు.
అన్ని అతను డైరెక్ట్ బీఆర్ఎస్ పార్టీ నుంచి పుట్టిన వ్యక్తి ఏం కాదు, అతను తెలుగుదేశం నుంచి వచ్చిన వ్యక్తి. అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ మనల్ని పొందడం కానీ, ఆ పార్టీకి ఆశీస్సులు తీసుకోవడం కానీ మల్లారెడ్డికి పెట్టిన విద్య అది. తాత్కాలికంగా ఇదే వాస్తవానికి అయితే మల్లారెడ్డి ఎప్పుడో రాజకీయంగా ఆ, కాంగ్రెస్ పార్టీ ఇమీడియట్లీ జంప్ అయ్యే వ్యక్తి లిస్ట్ లో మొదటి పేరు ఉండేది. అయినా కూడా ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండడం అంటే ఆ గ్యాప్ ఏదో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ గ్యాప్ కోసమే అంటే మల్లారెడ్డి ఎంత బెదిరించినా కూడా రావట్లేడు, కాంగ్రెస్ కి రావట్లేదు కాబట్టి అతన్ని మళ్ళీ గెలిపించే ప్రయత్నం చేయకూడదనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు బుల్డోజర్ ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మల్లారెడ్డి పోటీ చేయడంత మాత్రాన ఇన్ఫ్లుయెన్స్ చేయలేడని కాదు, మల్లారెడ్డి వల్ల ఏం కాదని అనుకోవడం మాత్రం రేవంత్ రెడ్డి తప్పిదం అవుతుంది, రాజకీయ తప్పిదం అవుతుంది, దిద్దుకోలేని తప్పు అవుతుంది. ఓకే, మల్లారెడ్డి గారు ఇప్పటికే కేటీఆర్కి కేసీఆర్కి రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో తను కానీ తన కుటుంబ సభ్యులు కానీ ఎవరు పోటీ చెయ్యరు అంటూ కూడా స్పష్టంగా ఖరాఖండిగా తేల్చి చెప్పినట్లుగా కూడా ఒక వార్త అయితే వస్తూ ఉంది. దాన్ని ఎలా చూడొచ్చు? ఇక్కడ మనకు ఇవేవి కూడా నిజాలను కూడా అనుకోవడానికి కూడా మనకు అవకాశం లేదు. ఎందుకంటే మిస్లీడ్ చేస్తున్నారు కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతానికి నేను పోటీ చేయనని చెప్పి నామినేషన్ రోజు డైరెక్ట్ నామినేషన్ వేస్తే కూడా ఎవరు చేసేది ఏం లేదు. ఎన్నికల నేపథ్యంలో ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా చేసేది ఏం లేదు. ఇక ఎవరు అంటే ఎత్తుకు పై ఎత్తులు వేయడం అనేది రాజకీయ నాయకులకు ఉన్నటువంటి విద్యగా చూడాలి. అయినా సరే మనకు కనిపిస్తున్నటువంటి మనకు వినిపిస్తున్న వార్తల ప్రకారం అయితే బహుశా కేటీఆర్ కి చెప్పుండొచ్చు. ఇప్పుడు ఇలా నేపథ్యం వెళ్తూ ఉంటే రేవంత్ రెడ్డి మనల్ని వేధిస్తూ ఉంటాడు, నన్ను వేధిస్తుంటాడు, తప్పని పరిస్థితులు అప్పుడు పార్టీ మారాల్సి వస్తుంది, కాబట్టి నేను పోటీ చేయకుండా ప్రస్తుతానికి నేను మౌనం వహిస్తానని కూడా సంజాయిషి ఇచ్చిండు ఉండవచ్చు. ఏదైనా సరే రేవంత్ రెడ్డి ఈ విధంగా ప్రజల సంక్షేమాన్ని, ప్రజల విషయాలని పక్కకు పెట్టేసి రాజకీయ కక్షలకే కాన్సన్ట్రేట్ చేయడం మాత్రం రాబోయే ఎన్నికలు మాత్రం భారీ మూల్యం చెల్లించుకోబోతాడు. వీళ్ళ కక్ష సాధింపు కోసమే ఈయన ముఖ్యమంత్రి అయ్యాడా? అసలు మొదటి 100 రోజులు జరగాల్సిన కార్యక్రమాలు ఏంటి? ప్రజా సంక్షేమం. కానీ ఇతను మొదటి 100 రోజుల్లో పాత ప్రభుత్వాల మీద కక్షలు తీర్చుకోవడానికి స్కాములు అని రకరకాల పార్టీ వ్యక్తులను వేధించడం ఇవన్నీ చూస్తుంటే రాబోయే 100 రోజుల తర్వాత ఈయన ఉంటాడా ఉండడా అని చెప్పేసి మనకు అనుమానం వస్తా ఉంది. ఈ అనుమానం మనకే కాదు, బహుశా రేవంత్ రెడ్డి కూడా ఉండి ఉండవచ్చు. అందుకనే ఈ ఉన్న 100 రోజుల్లో అతను వ్యక్తిగత కక్షలు తీర్చుకుంటున్నాడని కూడా చూడొచ్చు. ఓకే, శ్రవణ్ గారు, ఏంటి అసలు రేవంత్ రెడ్డి బుల్డోజర్ మార్క్ రాజకీయంతో మల్లారెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు త్వరలో అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఆ వార్తలో వాస్తవం ఉందా అంటే ఏం చెప్తారు? ఎస్, ఆ ప్రయత్నం చేస్తానికి ఇదంతా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఒత్తిడి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవేళ మల్లారెడ్డి ఆర్థికంగా బలిష్టంగా ఉన్నటువంటి మల్లారెడ్డిని కనుక మనం దారులకు తెచ్చుకోగలిగితే బలవంతుడి దగ్గర రేపు ప్రభుత్వం పడిపోతున్నప్పుడు మల్లారెడ్డి ద్వారా ఆర్థిక సాయం పొందవచ్చు. మల్లారెడ్డి దగ్గర ఉన్నటువంటి సుమారు అంటే మనకు తెలుసు, అవునన్నా కాదకుండా ఆ రోజు ఎప్పుడైనా ప్రభుత్వం పడిపోతుంటే ఒక 10 ఎమ్మెల్యేలను కొనాలన్నా కూడా దానికి మల్లారెడ్డి లాంటి ఆర్థికంగా బలిష్టంగా ఉన్న వాళ్ళ అవసరం పడుతుందని చెప్పేసి మల్లారెడ్డిని దారి తెచ్చుకోవడానికి ఈ విధంగా ఒత్తిడి చేస్తున్నారని కూడా మనం అనుకోవచ్చు.